ఈ నెల మే 20వ తేదీన ఎన్టీఆర్ తన 41వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లోని ఓ ఆలయానికి విరాళమిచ్చారు ఎన్టీఆర్. కోనసీమ జిల్లా చెయ్యేరులోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయానికి జూనియర్ ఎన్టీఆర్ 12,50,000 విరాళమందించారు. ఈ విషయాన్ని ఓ నెటిజన్ ఎక్స్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయానికి తారక్ 12,50,000 విరాళమిచ్చారని పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ టీం హిందుస్థాన్ టైమ్స్కు కన్ఫర్మ్ చేసింది. కుటుంబ సభ్యుల పేర్లతో దేవాలయం నిర్మాణానికి ఎన్టీఆర్ విరాళమిచ్చారు. తన పుట్టినరోజుకు ముందు తారక్ ఈ విరాళమిచ్చారన్నది నిజం. తన తల్లి, భార్య, తన పిల్లల పేర్లతో ఆయన డొనేషన్ చేశారు. ఆయన తన సేవా కార్యక్రమాలను బయటికి చెప్పుకునేందుకు పెద్దగా ఇష్టపడరు. తూర్పు గోదావరి జిల్లా నుంచి కొందరు ఆన్లైన్లో ఫోటోలు షేర్ చేయడంతో ఈ విషయం బయటికొచ్చింది అని ఎన్టీఆర్ టీం తెలిపింది. జూనియర్ ఎన్టీఆర్ విరాళమిచ్చినట్లు ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది నిజమేనని కూడా స్పష్టమయ్యింది. ఎన్టీఆర్ ఇంతకు ముందు కూడా చాలాసార్లు సేవా కార్యక్రమాలకు విరాళాలిచ్చారు. వరద బాధితులకు సాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షలను గతంలో అందించారు. కరోనా సమయంలో సినీ పరిశ్రమలో రోజువారీ వర్కర్లకు సాయం చేసే కార్యక్రమానికి కూడా 25 లక్షలిచ్చారు. అలాగే మరిన్ని సేవా కార్యక్రమాలకు కూడా విరాళాలిచ్చారు ఎన్టీఆర్.